పరిశుద్ధుడా మహోన్నతుడా స్తుతులు తండ్రి, కృతజ్ఞతలు ప్రవ్వ. ఈరోజు ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. నీ వాక్యం గొప్పది ప్రవ్వ. నీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి. మా మధ్యలో మీరు ఉండండి అయ్యా. మాకు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని హెచ్చరించండి, బలపరచండి, ధైర్యపరచండి. ప్రతి మాట ద్వారా మమ్మల్ని దర్శించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో పోయిన వారము కొంచెం వాక్య భాగం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరి ఏంటి అని అంటే, మరి దేవుని చిత్తము, మరి సౌలు, ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు పట్ల దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. సదాకాలము రాజుగా ఉంచాలని ఆశపడ్డాడు. కానీ అతడు చేసిన పాపమును బట్టి, అతడు కలిగి ఉన్న బలహీనతలను బట్టి ఆ చిత్తాన్ని దేవుని సన్నిధిలో అతడు పోగొట్టుకున్నాడని మనం చూసాం కదా. మరి దేవుని చిత్తాన్ని మనము ఎప్పుడు ఫలించే వారంగా ఉంటామంటే దేవుని యందు నిలిచి ఉన్నప్పుడని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఒక క్రైస్తవులంగా మనం ఎలా ఉండాలి, ఈరోజు కూడా దానికి సంబంధించిన వచనాలే, ఈరోజు కూడా అదే అంశము. మనం ఎలా ఉండాలి, క్రైస్తవులంగా మనం ఎలా ఉండాలి, మరి మన పట్ల దేవుని చిత్తము ఏ విధంగా తెలుసుకోవాలి, తర్వాత ఏ విధంగా మనము దేవుని చిత్తంలో కొనసాగాలి అనే విషయాలు ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు మొట్టమొదటిగా చూడండి, కొలస్సీ పత్రిక. చాలా జాగ్రత్తగా విందాం. దేవుని మాటల్ని మనం ఎంత జాగ్రత్త వహిస్తే అంత దీవెన మనకి, ఆశీర్వాదం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. చక్కగా దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్త కలిగి విందాం. 1-2 వచనాల్లో ఎవరైనా మైక్ కూడా తీసుకుని చదవచ్చు. మైక్ తీసుకొని మైక్లో చదివితే బాగుంటుంది. కొలసైలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని 9వ వచనం చదవండి అమ్మా. 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపర్చినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు. ఏమనంటే, స్పెషల్గా ఇక్కడున్న మాట ఏంటంటే, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఏం చెప్పండి, ఆయన చిత్తమును మనం సగం గ్రహించాలా? ఎలా గ్రహించాలంట? పూర్ణముగా గ్రహించిన వారునై ఉండాలని అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన. కాబట్టి ఆయన చిత్తమును మనం పూర్ణంగా గ్రహించాలి. కొంచెం గ్రహించి కొంచెం గ్రహించకుండా ఉండకూడదు. ఓకేనా? నేను పోయిన వారం చెప్పాను, నా పట్ల దేవుని చిత్తం ఏంటి అనేది నాకు స్పష్టంగా దేవుడు తెలియపరిచాడని చెప్పాను. ఒక దర్శనం ఇచ్చి పరిచర్య బలంగా చేస్తున్నట్టుగా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. అదే నా యొక్క గురి,
అదే నా యొక్క దర్శనం, నా పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే క్రైస్తవులమైన మనందరి పట్ల కూడా దేవుడు ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. కామన్గా కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అక్కడి వరకే కాదు, ఒక్కొక్కరి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. పైన వారంలోనే చూసుకున్నాం, యోసేపు పట్ల కూడా దేవుడు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. ఆయన ఎదుట అందరూ ఏం చేస్తారు? సాష్టాంగ నమస్కారము చేస్తారని మరి ముందే దేవుడు ఎవరికి చూపించాడు? యోసేపుకు చూపించాడు. ఆయన పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం ఉందా లేదా? ఉంది. అలాగే నీ పట్ల కూడా ఒక స్పెషల్ ఉద్దేశం ఉంది, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. నేను అంటాను, బైబిల్ గ్రంథంలో ఎవరు అనంటే ఒనేసిము గురించి అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మునుపు నిష్ప్రయోజనకరమైన వాడే, కానీ ప్రభువులోకి వచ్చినాక నీకు నాకు కూడా ఎంతో ప్రయోజనకరమైన వాడు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఎవరికి చెప్తున్నాడు? ఫిలోమోనుకు చెప్తున్నాడు. ఎవరి గురించి? ఒనేసిము గురించి. అంటే ప్రభువులో లేనప్పుడు నిష్ప్రయోజకుడే, కానీ ప్రభువులోకి వచ్చినాక ప్రయోజకుడు. నీకు నాకు కూడా చాలా ఉపయోగకరమైన వాడుగా తయారు చేయబడ్డాడు. అలాగే ప్రభువులో లేనప్పుడు మనం అందరం నిష్ప్రయోజకులమే, కానీ ప్రభువులోకి వచ్చినాక చాలా ప్రయోజకులుగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎపఫ్రోదితు గురించి కూడా మనం చూస్తున్నాం. కొలస్సీ పత్రికలోనే 4వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. చూసారా? ఎపఫ్రోదితు అంతేనా? ఎపఫ్రా దేనికోసం ప్రార్థనలో పోరాడుతున్నాడంట? ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. అంటే మనకు అర్థమవుతుంది. నేను అంటాను, ఎపఫ్రా విషయంలో దేవుని చిత్తం ఏమైందో అతడు గ్రహించాడు. నేను అనుకుంటాను, అతడు ప్రార్థనలో పోరాడేవాడుగా ఉండాలని దేవుని చిత్తము అయి ఉందని అతడు గ్రహించాడు కావచ్చు. అందుకే ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? అతడు పోరాడుచున్నాడు. అంత మాత్రమే కాదు, అతని పట్ల ఉన్న దేవుని చిత్తం మాత్రమే తెలుసుకోవడం కాదు, కానీ మరి సంఘం అంతా కూడా, ముఖ్యంగా కొలస్సీ సంఘం అంతా కూడా మరి ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గల వారై ఉండవలనని, నిలకడగా ఉండవలనని. అది కూడా చూడండి, నిలకడగా. కొన్నిసార్లు మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, కొంతకాలం నిలకడగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి, కొంతకాలం తర్వాత దేవుని చిత్తం లేదు, ఏం లేదని పక్కకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కానీ అలా కాదు, క్రైస్తవులంగా మనం ఎలా ఉండాలంటే దేవుని చిత్తంను గూర్చి సంపూర్ణ నిశ్చయత ఉండాలి. నిజంగా చూడండి, కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం. మనం అనుకుంటాము, ప్రార్థనకి వెళ్ళడం అవసరమా? ఒక తృప్తి ఉండదు, ఒక సంతోషం ఉండదు. వెళ్ళడం వలన అంత ప్రయోజనం ఉందా అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థనకి వెళ్ళడం దేవుని చిత్తం. దేవుని సన్నిధిలో గడపడం దేవుని చిత్తం. కాబట్టి సంపూర్ణ నిశ్చయత మనకు ఉండాలి. ఆ నిశ్చయతతో ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ యొక్క దేవుని చిత్తంను పూర్ణంగా గ్రహించు
ఆ విషయంలో మనం నిలకడగా కూడా ఉండాలి. నా మాటలు అంగీకరిస్తున్నారా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము సంపూర్ణ దేవుని చిత్తాన్ని గ్రహించిన వారంగా ఉండాలి. ఎక్కడున్న వారు ఉన్నారా? నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? సంపూర్ణ నిశ్చయిత ఉందా? లేకపోతే పాస్టర్ ఏదో బతుకుతున్నాంలే, బ్రతికేది బతుకుతాం, లేకపోతే లేదు, ఏదో గడుస్తుంది, ఏదో నడుస్తుంది, ఆ టైప్లో ఉంటామా? ఈరోజు చాలా మంచి విషయాలు మనము గ్రహించబోతున్నాము. కాబట్టి మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. క్రైస్తవులంగా సంపూర్ణ దేవుని చిత్తాన్ని గ్రహించిన వారంగా ఉండాలి. ఉండాలా ఉండకూడదా? నేను అంటాను, సంపూర్ణ దేవుని చిత్తం గ్రహించకుండా మనకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే బలహీనతలు. సౌల్లో దేవుని చిత్తం జరగకుండా ఏమేమి అడ్డొచ్చినాయి? పోయిన వారం చూసుకున్నాం. అవివేకం అడ్డొచ్చింది, ఇంకా తొందరపాటు అడ్డొచ్చింది, దేవుని ఆజ్ఞను ధిక్కరించడం అడ్డొచ్చింది, నిర్లక్ష్యం అడ్డొచ్చింది. ఎవరికి? ఈరోజున మన పట్ల దేవుని చిత్తము జరిగించే విషయాల్లో, దేవుని యొక్క చిత్తమును గ్రహించే విషయాల్లో ఏమడ్డొస్తున్నాయి? నీకు నాకు చాలా అడ్డొస్తున్నాయి. నేను అంటాను, ఆ అడ్డులు తొలగించుకొని నువ్వు నేను కూడా ఆ దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకప్పుడు తికమకగా గజిబిజిగా ఉండేది నా జీవితం, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేనేం చేయాలో, నేను ఎలా ఉండాలో, నేను ఎలా నడుచుకోవాలో, నేనేం చేయవలసిందో అవన్నీ కూడా దేవుడు చాలా స్పష్టంగా నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో మంచి దర్శనం వచ్చింది. చాలా మందికి నేనెంతో సువార్త ప్రకటిస్తున్నట్టు, వాక్యం బోధిస్తున్నట్టు మరలా నాకు దర్శనం వచ్చేసరికి ప్రభువా నీకు స్తోత్రం, ఇలాంటి దర్శనాలు ఇచ్చినందుకు వందనాలు, నేను ఇంకా చేస్తాను నీ కొరకు, నీ చిత్తము నేను నెరవేరుస్తాను. అంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తాయా దర్శనాలు అంటే? రావు. అన్ని దర్శనాలు కరెక్టేనా అంటే కాదు. కొన్నిసార్లు మన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మనం పగలంతా ఏది ఆలోచిస్తామో అదే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కళల్ని చూసి చాలా కలవరపడిపోతాం, ఏంటి ఇలా వచ్చింది, లేకపోతే మనకు దగ్గర వాళ్ళు చనిపోయినట్టు వస్తుంది ఒకసారి కళ, ఎందుకు ఇలా వచ్చింది అని ఆలోచన చేసి టెన్షన్ పడిపోతాం. ఒక చోట రాయబడింది, పెక్కు పనులు పెట్టుకుంటే అలసట వల్ల కూడా దర్శనాలు వచ్చేస్తూ ఉంటాయి, కళలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటివి మనల్ని కలవరపరిచే దర్శనాల విషయంలో అంత భయపడిన అవసరం లేదు. ఊరికే భయపడిపోతారు, పాస్టర్ గారు ఎట్లా వచ్చింది అని వణుకుతూ ఉంటారు కొంతమంది. లేదు, వాటి విషయంలో కాదు. కానీ దేవుడు ఒక స్పెషల్గా దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు అది నీ దర్శనంగా తీసుకుని దాని కొరకు నువ్వు ఎంత ప్రయత్నాలు చేయాలో అంత చేయడం మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈ రోజున కొన్ని అంశాలు తీసుకుంటున్నాను. కామన్గా ఏం చేయాలి, తర్వాత స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకంగా ఏం చేయాలి అనేది, ఒక్కొక్కరు ఎలా ఉన్నారు అనేది కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, మొదటి తెస్సలోనిక, ఆల్రెడీ మన క్విజ్లో వస్తుంది మాటలో, 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చూడండి, కామన్గా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన దేవుని చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధులంగా ఉండడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు పరిశుద్ధులగుటే అనగా అక్కడ రాయబడింది, జారత్వం దూరంగా ఉండటమే దేవుని చిత్తం. కొన్నిసార్లు ఎలా ఉంటామంటే దేవుని చిత్తం అంటూ ఉంటాం, కానీ పరిశుద్ధతను మాత్రం కాపాడుకోం.
నోటిని కాపాడుకో, చూపుల్ని కాపాడుకో, హృదయాన్ని కాపాడుకో. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనసును అణుచుకొనలేని వాడిని కూడా అంతే అని రాయబడింది. అంటే మనసును కూడా ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. మనసు ఎటుబడితో అటు వెళ్ళిపోతుంటే మనం పరిశుద్ధత కలిగిన వారము కాదు. కాబట్టి మన ప్రవర్తనను, మన నాలుకను, మన యొక్క ముఖ్యంగా ఈ నరం లేని నాలుకంట చాలా డేంజర్ అట. చిన్న నిప్పు మొత్తం అడవిని ఎట్లా తగలబెడుతుందో, చిన్న నాలుకంట మన దేహం అంతటినీ అపవిత్రపరుస్తుంది. ఈ నాలుక చాలా డేంజర్. మనం కొన్ని సందర్భాల్లో ఎంత మౌనంగా ఉంటామో అంత దీవించబడతాం. ఎంత మౌనం వహిస్తామో, మాట్లాడకుండా ఎంత జాగ్రత్త పడతామో అంత దీవించబడుతున్నట్టు అర్థం చెప్పాలంటే. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి పరిశుద్ధత విషయంలో మనం ఎంత జాగ్రత్త పడతామో అది మనం ఏం చేస్తున్నట్టు? దేవుని చిత్తం జరిగిస్తున్నట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడింది, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగిండుటయే దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా కొన్ని సందర్భాల్లో దేవుని ఎరుగని అన్యజనులు ఏం కలిగి ఉంటారంటే కామాభిలాష కలిగి ఉంటారు. ఈ కామం అనేది మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. వయసుతో నిమిత్తం లేదు. అలా అనుకుంటే దావీదు కూడా పెద్దోడే కదా, కానీ బత్షెబ విషయంలో పడిపోయాడు. మనం ఎంత వయసు పెరుగుతున్న వారమైనప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనసులోకి వచ్చేస్తూ ఉంటుంది, తలంపుల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, కొంతమంది సేవకులే పడిపోయారు. గొప్ప గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఈ కామం విషయంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ముందు పెట్టుకోవాలి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, లేకపోతే ఫోన్స్ వచ్చేసినాయి, ఫోన్ల విషయాల్లో కానీ ఎక్కడైనా కానీ కామాభిలాష విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వయసుతో నిమిత్తం ఉందా? చెప్పండి. వయసు పెరిగిపోయింది, నాకు వయసు పెరిగిపోయింది, నాకేంటి అనుకోవద్దు. వయసు పెరిగిపోయినా నువ్వు చాలా అందంగా ఉన్నావని ఎవరైనా వచ్చి అన్నారనుకోండి, లేడీస్ అంటే ఊరికనే పడిపోతారండి, పొగడతలుగా పడిపోతూ ఉంటారట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటామో అంత మంచిది, అంత ఆశీర్వాదం. కాబట్టి ఎక్కువ వాక్యంలో, ఎక్కువ ప్రార్థనలో మనం గడుపుతున్న కొలది వీటన్నిటిని జయించే కృప మనకు కలుగుతుంది. వాక్యంలో యేసుప్రభువు చెప్తున్నారు, మీరు శోధనలో పడిపోకున్నట్లు ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. కాబట్టి పరిశుద్ధత యందును ఘనత యందును మన ఘటములను ఏం చేయాలి? ఎట్లు కాపాడుకోనవలనో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. మన ఘటాలు ఏంటి చెప్పండి? ఘటం అంటే మన యొక్క శరీరం కదా. మన శరీరాన్ని ఎట్లు కాపాడుకోనవలనో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. మొట్టమొదటిగా దేవుని చిత్తం అని ఇష్టం వచ్చినట్టు బ్రతికితే కాదు. దేవుని చిత్తం అంటే మొట్టమొదటిగా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. నీ ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తం కొరకు ప్రాకులాడు. ఎట్లా అంటే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా నోటిని పరిశుద్ధపరచు, నా కళ్ళను పరిశుద్ధపరచు, నా ఆలోచనలను పరిశుద్ధపరచు, నా నడతను పరిశుద్ధపరచు, నా హృదయాన్ని. ఇది అడుగు. ఇది దేవుని చిత్తం. ఇది చేయి ఫస్ట్. నేనంటాను, ఒక చిత్తాన్ని నువ్వు సరిగ్గా నెరవేరిస్తే ఇంకొక చిత్తంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. అర్థమైందా నేను చెప్పిన మాట? ఒకటి పర్ఫెక్ట్గా నువ్వు చేసినప్పుడు ఇంకొక స్టెప్లోనికి దేవుడు తీసుకెళ్తాడు.
ఒకటి కరెక్ట్గా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చిన వ్యక్తిగా ఉంటే కనుక ఇంకొక చిత్తంలోనికి తీసుకుని వెళ్తాడు దేవుడు. ఇంకా 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 మంచి మంచి చిత్తాల్లోకి తీసుకెళ్తాడు దేవుడు. ఇదే చేయకుండా దేవుని చిత్తం అని అంటే కుదరదు. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? పరిశుద్ధత ప్రాముఖ్యం కదా. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరినొకరు తోలునాడేస్తారు, తొందరపడి మాట్లాడేస్తారు. ఇవన్నీ దేవుని చిత్తంలో ఉన్నట్ట లేనట్ట, చేస్తున్నట్ట చేయట్లేనట్టే కదా. కాబట్టి మన ఇరుగు పొరుగు వారితో, మన బంధువులతో, అందరితో కూడా మంచి సంబంధం కలిగి ఉండాలి. సమాధానానికే కర్త కానీ దేవుడు అల్లరికి కర్త కాడు. కాబట్టి సమాధానంగానే ఉండాలి. కాబట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా మనం చూసాం, దేవుని చిత్తాన్ని జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే 5:18 కూడా చూద్దాం. చూడండి, 18వ వచనం కాదు కానీ ఇంకా పైనుంచి అవుతాను. చూడండి 13వ వచనం, 14 నుంచి అవుతాను. చూడండి 14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికినూ చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఉందా? ఒకసారి చదవండి అరుణ సిస్టర్, లాస్ట్ సెంటెన్స్ చదవండి, 16వ వచనం చదవండి. మైకేమైంది? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. చాలండి. కొంతమంది అంటారు ఈ ఒక్క వర్డే అంటారు. కాదు, నేను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ పైన ఉన్న వర్డ్స్ అన్నీ కూడా, అక్కడున్న వర్డ్స్ అన్నీ కూడా ఇలాగూ చేయుట మీ విషయంలో దేవుని చిత్తం. కొంతమంది అంటారు, ఏం చేయాలి పాస్టర్ గారు? దేవుని చిత్తం నా పట్ల ఏం బయలుపరచబడలేదు, నేనేం చేస్తాను అని భలే తప్పించుకుంటారు. సరే, పాస్టర్కి స్పెషల్గా వచ్చింది, ప్రత్యేకంగా వచ్చింది దేవుని చిత్తం, మరి మాకేం రాలేదు, దర్శనమే రాదు మాకు, ఏ దర్శనమో రాదని భలే తప్పించుకుంటారు కొంతమంది కదా. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఏంటంటే, నీ పట్ల ఒక దేవుని యొక్క ఉద్దేశము, ఒక దేవుని యొక్క చిత్తము ఏంటి అని అంటే, నీవు అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా నడుచుకుని వారికి ఏం చెప్పాలి? నువ్వు చెప్పాలా? నాకెందుకు వచ్చిందిలే అని అనుకోవాలా? ఇంకోటి ఏంటంటే, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పాలంటే మనకు చాలా గొప్ప ఏముండాలి తెలుసా? దమ్ము ఉండాలి. అంతేనా? మనమే అక్రమంగా నడుచుకుంటుంటే వాళ్ళకేం చెప్తాం? నేను అడిగిన కొటేషన్ వచ్చింది, నీవు సరిగ్గా వెలుగులో నడుచుకోగలిగితే ఇతరుల్ని కూడా వెలుగులోకి నడిపించగలుగుతావు అనే మాట. నీవు వెలుగులో కరెక్ట్గా నడుచుకోగలిగితే నీవు ఇతరులను వెలుగులోకి నడిపించగలుగుతావు. ఏముండాలి? ఆ మాట చెప్పండి. దమ్ము ఉండాలి. ప్రభా మంచి చెప్పింది, వెరీ గుడ్. ఏం భయపడకూడదు ఇలాంటి మాటలకి. దమ్ము ఉండాలి. కొంతమంది, నేను కారులో అలా వెళ్తుంటే నాకు కనబడతారు, సిగరెట్లు కాలుస్తూ కనబడతారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళని చూసి ఇట్లా అనేస్తారు. కొన్నిసార్లు ఇట్లా అంటే వాళ్ళు చూస్తారు, ఇట్లే చూస్తూ ఉంటారు. అంటే నేను దగ్గరుండి చెప్పలేను వాళ్ళకి, కాబట్టి వాళ్ళ క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఏంటి ఇలా అనింది అమ్మాయి. ఓ కష్టమే, మళ్ళీ వెనకాల పడితే కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న ఈ మధ్య ఇక్కడ షాప్ దగ్గర కూర్చున్నాడు ఒక అబ్బాయి, 10th చిన్నోడు,
17 సంవత్సరాలు అలా ఉంటాయి. అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. ధైర్యం వచ్చింది. ఎందుకంటే నా పట్ల దేవుని చిత్తం చెప్పాలి, చెప్పకపోతే ఎట్లా. దగ్గరికి వెళ్ళాను. నాన్న, సిగరెట్ కాల్స్తే నీకేమనిపిస్తుంది? ఎందుకు అనవసరంగా? తిరిగ్గా కూర్చున్నాడు. ఆ సిగరెట్ కాలిస్తే నీ మనస్సాక్షి పాడవుతుంది. సిగరెట్ పడై అన్నాను నేను. నిజంగానే సిగరెట్ పడై అన్న తర్వాత వాడు నిజంగానే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు కానీ పడేశాడు. నేనన్నా, ఇప్పుడు పడేసావు, ఇంకెప్పుడు లైఫ్లో ముట్టుకోకు అన్న. పట్టుకోకు, నీ జీవితాన్ని ఖరాబ్ చేస్తుంది ఆ యొక్క సిగరెట్ అని చెప్పేసి ఆ మార్వాడి షాప్ దగ్గర, చిన్న షాప్ ఉంటుంది కదా, చిన్న షాప్ దగ్గర చెప్పేసి వచ్చేసాను. నేనన్నా ఇక్కడే ఉంది చర్చి, ఎప్పుడైనా రా అని చెప్పేసి వచ్చా. అంటే ఎవరు ఏంటి అనేది ఆయనకు అర్థం అవ్వాలి కదా. ఆ దమ్ము రావాలి మనకి. ఆ దమ్ము రావడం దేవుని చిత్తం. పక్కన వాళ్ళు ఊరికే కొట్లాడుకుంటున్నారు, ఇద్దరు భార్య భర్తలు. చెప్పాలా చెప్పకూడదా? ఒకసారి వెళ్ళి అమ్మాయితో మాట్లాడాలి, అప్పుడే డైరెక్ట్ మాట్లాడకండి. కొన్నిసార్లు వాళ్ళు మన మీదకి వస్తారు రివర్స్లో కదా. ఒక్కసారి అబ్బాయితో కూడా మాట్లాడాలి. మాట్లాడడం నేర్చుకోవాలి. నువ్వు ఇలాగూ అభివృద్ధి పొందాలి దేవుని చిత్తం విషయంలో. ఏం పొందాలి చెప్పండి? నువ్వు ఒకప్పుడు ఎవరితో మాట్లాడలేని దానివే, కానీ ఇప్పుడు నేర్చుకోవాలి మాట్లాడడం, ప్రేమించడం నేర్చుకోవాలి. వారిని గుంటలో నుంచి తీయడానికి నువ్వు ప్రయత్నాలు చేయాలి. అది దేవుని చిత్తమా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కదా? అక్రమంగా నడుచుకుంటున్న వారికి ఏం చెప్పాలి? మనం బుద్ధి చెప్పాలి. నువ్వు సిద్ధంగా ఉంటే నీ చుట్టుప్రక్కల బోలెడు మంది ఉంటారు. ఈ మధ్య కాలంలో దేవుడు నాతో మాట్లాడు, దేవుని సేవ ఇంకా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అట్లా ఆలోచన వస్తుంది నాకు ఈ మధ్య. ఇంకా దేవుడు నాతో మాట్లాడి, ఎక్కడికో వెళ్ళడం కాదు, నీ చుట్టూ ఎంత ఉంది పరిచర్య, ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కాదా పరిచర్య చేయడానికి. సేవ అని ఎక్కడో చూస్తున్నావు, ఇక్కడే ఉంది బోల్డ్ సేవ అని దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు కూడా సేవ చేయాలి అంటావు, నువ్వు సిద్ధపడవు. నీ చుట్టుప్రక్కలే బోలెడు సేవ ఉంది, బోలెడు పరిచర్య ఉంది. నువ్వు బలంగా ఉండాలి. ఒక చోట రాయబడి ఉంటుంది, నువ్వు సిద్ధపరచాలట. పాస్టర్ గారు అంశం తీసుకున్నారు. అప్పుడు మనం సిద్ధపడాలి. మనం ఇంకేం చేయాలి చెప్పండి? సిద్ధపరచాలి. నువ్వు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడకుండా ఏమీ చేయలేవు. నువ్వు ఒక్కటి చెప్తున్నా నేను స్పెషల్గా, నీలో లేనిది నువ్వు ఒక్కటి కూడా ఎవరికి ఇవ్వలేవు. గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు దేవుని సన్నిధిలో నలగొట్టుకో, ప్రార్థన చేయి, గట్టిగా అడుగు, గోజాడు. ప్రభా, నేను ఈ మధ్యకాలంలో ప్రార్థన చేస్తా, ప్రభా ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకుండా ఫుల్ డే, ఫుల్ వీక్ నీ కొరకు ఫలించే కృప, వాడబడే కృప నాకు ఇవ్వవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడు ఖాళీగా కూర్చుని ఆ బెడ్ల మీద దొల్లడానికి ఇష్టపడుతూ ఉంటాం. అలా దొర్లుతూ ఖాళీగా ఉంటే మనశ్శాంతి ఉండదు. కానీ నువ్వు దేవుని చిత్తం జరిగించినట్లుగా ఫలభరితంగా నువ్వు కనబడతా ఉంటే నిజంగా నీకు ఎంత సంతోషం ఉంటుందో. ఒక భక్తుడు అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరం. నువ్వు ఆశపడుతున్నావా? నేను దేవుని చిత్తం నెరవేర్చడం నాకు ఇష్టం, నాకు సంతోషం, నాకు ఆనందం. దేవా నీ చిత్తం నా పట్ల నన్ను ఫలింపచేయి. ఇలాగే ఉండిపోకూడదు, అలాగే కూర్చునకూడదు. నేను ఎక్కడ చూసినా ఫలాలు కలిగిన వ్యక్తిగా నాలో మార్పు కలుగు చేయి. ఒక మాట చెప్తాను, నేను అది రెఫరెన్స్ చూపించాను. కానీ అపోస్తులైన పౌలుని దేవుడు దర్శించినప్పుడు ఆయనతో అంటున్నాడు, అపోస్తులైన పౌలుతో, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు నా దర్శనం పొందుకున్నావు, రక్షింపబడిన తర్వాత నువ్వేమేమి చేయవలనో నేను నీకు తెలియపరుస్తానని చెప్తున్నాడు దేవుడు.
ఈ రోజున రక్షణ దేవుడు ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు ఆయన కొరకు ఏమేమో చేయవలసింది, ఏమేమి చేయాలో అవి తెలియపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా? అపోస్తులైన పౌలుకి చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు దేవుడు. నువ్వు ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఈ రోజున నిన్ను రక్షించుకున్నది వట్టిగా కాదు, కానీ నీకు కూడా పెద్ద లిస్ట్ ఇచ్చాడు, పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ రీచ్ అవ్వాలంటే అపోస్తులైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి నువ్వు మంచి పోరాటము పోరాడు, నీ పరుగు కడముట్టించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోరాటం పోరాడాలా వద్దా? పోరాడాలా వద్దా? ఏం పోరాటం ఇది? మంచి పోరాటం. పోరాటమా నార్మల్దా? పోరాటమా మామూలుగా వెళ్ళిపోతామా? మామూలుగా ఏమంటారు, మామూలుగా ఉంటే వచ్చేస్తుందా? ఇది పోరాడాలి. పోరాడాలి. ఎలా పోరాడతాం? ఎఫ్ఎఫ్రా అంట దేనిలో పోరాడుతున్నాడంట? ప్రార్థనలో పోరాడుతున్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. వట్టిగా ఉండిపోవద్దు. నువ్వు ప్రార్థనలో గట్టిగా పోరాడాలి. ప్రభువా నేనేం చేయాలి? ఈ సమాజానికి ఎలా ఉపయోగపడాలి? నీ చిత్తము నెరవేర్చే కృప నాకు చాలా అడ్డంకులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో రకరకాలైనవి నాకు అడ్డుగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా తొలగించి నన్ను వాడుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చదువుదామా? తెస్సలోనిక నుంచి వెళ్ళలేదు ఇంకా మనము. అక్రమంగా నడుచుకునే వారికి ఏం చెప్పాలంట? బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆమంట హాస్పిటల్లో ఏదో భయంకరమైన నీరసంతో ఉందంట. వీళ్ళు వెళ్ళి ఏం చెప్పాలి? అమ్మా ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండి అని చెప్పాలి కదా. వీళ్ళు వెళ్ళి అమ్మో ఇది చాలా పెద్ద రోగం, అమ్మ బాబోయ్ అన్నామనుకోండి, ఆమె ఒక 10 రోజులకు చావాల్సిన ఆమె ఎన్ని రోజులు చచ్చిపోతుంది? ఓకే, మనం ధైర్యంగా ఉండాలి. మనం ఇతరులను ఏం చేయాలి? ధైర్యపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. మనం ఉండకుండా మనం పిరిగ్గా మనం భయపడిపోతా, ప్రతిదానికి భయపడిపోతా. కొంతమంది అంటూ ఉంటారు, మనకు చాలా భయం అండి, ఇంకెప్పుడు వస్తుందండి ధైర్యము? దేవుడు ఉన్నది ఎందుకండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుకి ఎంత ధైర్యం వచ్చింది? గొల్యాతు దగ్గర, సింహం దగ్గర, ఎలుగుబంటి దగ్గర. ఈయనే ఏం చేశాడంట? వెంటాడి చీల్చాడట. ఈయన వెళ్ళాడంట పరిగెట్టుకుని. అది ముందు వెళ్తుంటే ఈయన వెనకే వెళ్ళి. చూడండి ఎంత ధైర్యం దేవుడిచ్చాడు. మన ధైర్యం ఎవరు? దేవుడే కదా. మనం ధైర్యం పొందుకుంటూ మనం ఇతరులను ఏం చేయాలి చెప్పండి? ధైర్యపరచాలి. నిన్ను బట్టి ఎవరైనా చెప్తున్నారా ధైర్యము కలిగింది మాకు, నీ వల్ల ధైర్యం కలిగింది అని చెప్తున్నారా? వాడబడుతున్నావా నువ్వు? అసలు దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా? చాలా అంశాలు ఉన్నాయి, నేను అవన్నీ చెప్పకపోవచ్చు ఈరోజు. దేవుని చిత్తమైన నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. బలహీనులకు ఊతనీయుడి, బలహీనులకు ఏమియుడి? ఊతనీయుడి. అందరూ బలవంతులా? నీలాంటి బలవంతులా? నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు కానీ అందరూ స్ట్రాంగ్ ఉన్నారా? లేరు. అందరూ కూడా కొంతమంది బలహీనలు కూడా. ఆ బలహీనలు చూసి మనకు చిరాకు పడుతుంది కొన్నిసార్లు. వీళ్ళేంద్ర బాబు ఇంత బలహీనంగా ఉన్నారు, నేను బాగానే ఉన్నాను స్ట్రాంగ్గా, వీళ్ళేంద్ర బాబు వీళ్ళకి సహించడం కష్టం రా బాబు అనిపిస్తుంది కొన్నిసార్లు. అయినా కూడా వాక్యంలో ఒక చోటు రాయబడి ఉంటుంది. ఈ పేజ్ ఇక్కడే ఉంచుదామా ఒక్కసారి? మొదటి కొరింది, 2వ కొరింది అనుకుంటాను.
దేవుని నామానికి మహిమ కలుగు. యేసుక్రీస్తు కూడా ఇలాగూ ఇతరులను సంతోషపరుస్తున్నాడు అనే మాట ఉంటుంది. క్షమించండి, చూడండి 15వ అధ్యాయము, రోమాపత్రిక 15వ అధ్యాయము 1వ వచనం. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములు భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించిన వాని నిందలు నా మీద పడిన అని వ్రాయబడి ఉన్నట్టు ఆయనకు సంభవించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన తన్ను తాను సంతోషపరచుకోలేదు కానీ ఇతరుల నిందలను ఆయన భరించాడట. ఇతరుల నిందలను ఏం చేశాడు? ఆయన భరించాడు. ఇంకొక మాట చెప్తాను, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఏం చేయాలి? నిన్ను ఎంత ప్రేమించుకుంటున్నావో అలాగే ఇతరులను కూడా ఏం చేయాలి? మనము ప్రేమించాలి. మంచి సమరయుడు కథ కూడా దేవుడు చెప్పలేదా? ఎందుకు చెప్పాడు? అంతగా వాళ్ళ యొక్క అవసరతల్లో పాలి భాగస్థులం అవ్వాలి, వారిని లేపాలి. మంచి సమరయుడు ఏం చేశాడు? పడి ఉన్న వాని దగ్గరికి వెళ్ళి అతని గాయాలు కట్టి ఇంకా ద్రాక్షారసంతో ఆ గాయాలు కట్టి ఏం చేశాడు? మరి పూటకూల వాని దగ్గరికి గాడిదని ఎక్కించి తీసుకుని వెళ్ళాడు. ఎన్ని చేశాడు? అలాగే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఇతరులను బలపరిచే వరంగా ఉండాలి, వాళ్ళని లేవనెత్తే వాళ్ళంగా ఉండాలి. వాళ్ళని చూసి మనము ఇంకా బాబోయ్ ఎందుకు వచ్చిన తిప్పలు అన్నట్టుగా అనుకోకూడదు, మనకు మనమే సంతోషపరచుకోకూడదు. కానీ వారి బలహీనతల నుంచి వాళ్ళని విడిపించే విధంగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలహీనులకు ఏమి ఇవ్వాలి? ఊతనివ్వాలి. అందరి ఎడల దీర్ఘశాంతం గల వారై ఉండాలి. కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒక్కని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాని యందు దానిని అనుసరించి నడుచుకోవాలి. ఎల్లప్పుడూ ఎలా ఉండాలి చెప్పాలి? అక్కడ ఉన్న మాట ఇది దేవుని చిత్తమా కాదా? ఎల్లప్పుడూ దేవుని సన్నిలో ఎలా ఉండాలంట? సంతోషించాలంట. ఆత్మఫలంలో కూడా ఉంది. ఏం చెప్పండి? ప్రేమ. సెకండ్ మాట వర్డే వచ్చేసింది. ఏం చెప్పండి? సంతోషం. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. సంతోషం లేదంటే దేవుని చిత్తం నెరవేర్చట్లేదని అర్థం. ఈ సంతోషం విషయంలో కూడా ఎక్సర్సైజ్ చేసుకోండి. మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మనం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఒకలాగా ఉండకూడదు. రోజు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముఖంలో మాత్రమేనా సంతోషం? హృదయంలో కూడా ఉండాలి. లోపల కూడా ఎలా ఉండాలి చెప్పండి? నిజమైన సంతోషం. ఈ సంతోషం ఇచ్చేవాడు ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, ఆయన మన హృదయ వాంఛలను తీర్చునంటే ఎప్పుడు తెలుసా? మనం ఆయన్ని బట్టి సంతోషిస్తే. నువ్వు ఆయన బట్టి సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని మాట రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలంగా ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు కూడా ఏం చేయాలి? సంతోషంగా. ఇది దేవుని చిత్తమా కదా? మరి ఒక్కసారి ఒక మాట అడుగుతా, నిజంగా సంతోషంగా ఉంటున్నావో? రోజు కొంతమందిని కలవాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ రోజు బాగుంది కానీ ఈరోజు ఎలా ఉంటుందో. ఎందుకంటే ఏం లేదు ఆమెలో, నిజమైన సంతోషం లేదు. కాబట్టి నిజంగా సంతోషంగా ఉండడం కూడా ఏంటి చెప్పండి? మీరు చెప్పాలి. దేవుని చిత్తం నెరవేర్చినటువంటి స్థితి అని ప్రభుపేట మనం చేస్తాం. ఇంకా మనం ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడంలో ఎప్పుడు కూడా మనం వెనుకంజ వేయకూడదు. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. నిజంగా ప్రార్థనలకు వెళ్ళడం దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనలకు మానేయడం ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం నెరవేరుస్తున్నట్ట లేదు. కాబట్టి ప్రతి ప్రార్థనలకు వెళ్ళడం దేవుని చిత్తం. నిజంగా నా చిన్నప్పుడు ఏదైనా ఒక వర్క్ చేయాలంటే అది
కరెక్ట్ అయితేనే నా ముఖంలో హ్యాపీనెస్ ఉండేది, లేకపోతే అస్సలు సంతోషం. సపోజ్ నేను ఒక షాపింగ్కి వెళ్తున్నాను, ఆ షాపింగ్ చేస్తున్నానంటే అస్సలు సంతోషించేదాన్ని కాదు, మొహం అంతా మాడిపోయేది. ఎందుకంటే నాకు మనసులో అనిపించేది ఈ షాపింగ్ చేయడం దేవుని చిత్తం కాదు అనిపించేది. నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రార్థనకు వెళ్ళడం దేవుని చిత్తం, ప్రార్థనలో పాల్గొనడం దేవుని చిత్తం, ప్రార్థన సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అంతా కూడా ఏం చెప్పండి, దేవుని చిత్తం. దీని విషయంలో సంతోషంగా ఉండు. ఇప్పుడు నేను ఏ ప్రార్థనకు వెళ్ళినా సంతోషంగా ఉంటా, ఎందుకంటే అది దేవుని చిత్తం. నా సమయం అంతా వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టడం దేవుని చిత్తం కాదని నా యవ్వన కాలంలో అనిపించేది. అందుకే షాపింగ్కి వెళ్ళినా ముఖం మాడిపోయేది, ఇది దేవుని చిత్తం కాదు. ఇట్లా షాపింగ్స్కి వెళ్ళి షాపింగ్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడము అది దేవుని చిత్తం కాదనిపించేది. నిజంగా అస్సలు సంతోషంగా ఉండేదని కాదు, మనశ్శాంతి ఉండేది కాదు. ఇప్పుడిప్పుడు ఏదో దేవుడు కృప చూపించి షాపింగ్కి వెళ్ళినా కొంచెం హ్యాపీగా ఉంటాను అంతే. అంతకుముందు అయితే మొహం మాడిపోయేది, ఎవరు తీసుకెళ్ళినా అనేది అన్నాడు. సో మనము ఎడతెగక ప్రార్థన చేయడం దేవుని చిత్తం. చేస్తున్నామా ఎడతెగకుండా? గ్యాప్ల మీద గ్యాప్లు ఇచ్చేస్తున్నామా? ప్రార్థన చేస్తే దేవుని చిత్తం మనకు బయలుపడుతూ ఉంటుంది. ప్రార్థన చేస్తే దేవుని తలంపులు మనకి బయలుపడుతూ ఉంటాయి. ప్రార్థన చేస్తే దేవుడు తన శక్తితో మనల్ని నింపుతూ ఉంటాడు. ప్రార్థన చేస్తే మనము ఆయనతో చక్కని సహవాసం కలిగి ఉంటాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అస్సలు వహించకూడదు. ప్రార్థన చేస్తే, ఇంకొక మాట నేను చెప్పాలంటే, ప్రార్థన చేస్తే మనం ఫలిస్తాము, ప్రార్థన చేస్తే మనం బాగుపడతాము, ప్రార్థన చేస్తే దేవుని గొప్ప ఐశ్వర్యాన్ని మనము పొందుకోగలుగుతాం. ఒక చోటు ఉంటుంది, తనకు ప్రార్థన చేయవారికి అందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయవారికి అందరికీ కృప చూపుటకు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఐశ్వర్యం అంతా కూడా మనం ప్రార్థన ద్వారా పొందుకోవచ్చు. ఒక సహోదరి అంటారు, పాస్టమ్మ గారు, గ్లోరీ సహోదరి అంటారు, ప్రార్థన గొప్ప ధననిధి. నువ్వెంత ప్రార్థన చేస్తే అంత ధననిధి నువ్వు తీసుకోవచ్చు. ఎంతమంది కావాలండి ధననిధి? పాస్టక్క డబ్బులైతే శుభ్రంగా తీసుకుంటే ఇవన్నీ ఎందుకక్క అంటారేమో మీరు. డబ్బు కంటే విలువైంది దేవుని సన్నిధిలో ఉండే గొప్ప ధననిధి, గొప్ప ఆత్మీయ ఐశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వెంత తవ్వుకుంటే అంత, ఎంత తవ్వుకుంటే అంత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని చిత్తం నువ్వు జరిగించాలి. ఇక్కడ రాయబడింది, ప్రతి విషయం నందు మనము ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు, కొలసి పత్రికలు అనుకుంటాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటేందు విస్తరించాలట. మనం ఏం చేయాలంట? విస్తరించాలంట. సండే రోజు ప్రార్థన చేస్తే నీ హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోవాలి. సండే రోజు నువ్వు ఆరాధన చేస్తుంటే ఎవరు స్తుతించినా స్తుతించకపోయినా నీ నోరు లేవాలి, విస్తరించాలి, నువ్వు స్తుతించాలి. ఆయనకు స్తుతి ఎంత చేసినా తక్కువే కదా. స్తుతి చేయుట యథార్థవంతులకి శోభస్కరం, ఆశీర్వాదం, దీవెన. ఇలాంటి విషయాలు మనం ఏం చేయాలంట? విస్తరించాలి. పొద్దున్న లేవడం కూడా దేవుని కృపే. మనం లేచి సజీవంగా ఉన్నామంటే దేవుని కృపే. రాత్రులే లేక మరణానికి వెళ్ళిన వారు బోలెడు మంది నిద్దట్లోనే చనిపోతారంట. కొంతమంది అంటారు మంచి మరణం అంటూ ఉంటారు. మంచి మరణమేమో తర్వాత సంగతి, కానీ చచ్చిపోవడం జరుగుతుంది. కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు, ఆ నిద్దట్లో చనిపోవడం కూడా ఒక రోగం లాంటిది అన్నట్టుగా చెప్తున్నారు వారు.
మనం లేచి ఉన్నాము అంటే, కళ్ళు తెరిచామంటే దేవుని కృప. నువ్వేం చేయాలి? పొద్దున్నే లేచి స్తుతించాలి. ప్రభువా, ఈరోజు నాకు ఇచ్చినందుకు, ఒక్కరోజు ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజున ఐసీయూ దగ్గరికి వెళ్ళి చూడండి, ఒక్క రోజు కోసం ఎంత ప్రాకులాడుతున్నారో. కొన్ని దినాల కొరకు, కొన్ని సంవత్సరాల కొరకు ఎంతో ప్రాకులాడుతున్నారు. కానీ దేవుడు మనకి ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఎంత స్తుతించాలి చెప్పు? నీ హృదయం అంతా ఎంత కృతజ్ఞతతో నిండిపోవాలి చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిన్నప్పుడు స్తుతించాలి. గుడుక్కుని వేసుకుంటాం కొన్నిసార్లు. కనీసం వాటర్ తాగుతున్నప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? దేవాయి వాటర్ ఇచ్చినందుకు. గుడుక్కుని వేసుకోకూడదు, తినేయకూడదు. ఎక్కడికైనా వెళ్తున్నా నువ్వేం చేయాలి? దేవుని స్తుతించి ప్రార్థన చేసి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక కూడా దేవుని స్తుతించాలి. దేవానికి స్తోత్రం, చివరి వరకు మమ్మల్ని చేర్చావు. ఎంతోమంది ప్రయాణాల్లో ఈ లోకాన్ని విడిచిపెడుతున్న వారు ఉన్నారు అని. ఈ విధంగా మనం కృతజ్ఞతాస్తుతి. నేను కొత్త చీర వేసుకుంటే ఖచ్చితంగా దేవుని స్తుతిస్తాను. ప్రవ్వా, ఈ ఇచ్చిన చీరను బట్టి నీకు స్తోత్రం. ఖచ్చితంగా కళ్ళు మూసిపోతాయి, ఆటోమేటిక్గా నోరు తెరవబడుతుంది. ఇచ్చిన వారిని బట్టి కూడా స్తుతిస్తాను. ఇచ్చిన వారిని కూడా దీవించమని నేను ప్రార్థన చేస్తాను. ఏది చేసినా, కూరగాయలు వచ్చినాయా, దేవుని స్తుతించు. దేవాయి కూరగాయలు ఇచ్చినందుకు. రైస్ బ్యాగ్ వచ్చింది, మేము రైస్ బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. కూరగాయలు వచ్చినా ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. ఈ కూరగాయలు ఇచ్చినందుకు స్తోత్రం అని. నీ ఇంట్లోకి ఏ వస్తువులు వచ్చినా నువ్వేం చేయాలంటే స్తుతించు. స్తుతించడం, మా పిల్లలు అన్నం తినిపెట్టమంటారు, కలిపి ఇలా పెడుతున్నప్పుడు అంటారు, అన్న నేను పెట్టను. వాళ్ళకి అర్థమవుతుంది, అమ్మో మమ్మీ పెట్టేటట్టు లేదు అని. వాళ్ళు ప్రార్థన చేసుకున్న తర్వాతనే మళ్ళా తినడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఏది చేసినా మనం ఏం చేయాలి? స్తుతించాలి. వాక్యం రాయబడింది, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతింపదగిన నామం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చేసిన మెళ్ళను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము పరలోకమందు ఏం చెప్పండి? దేవుని చిత్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకందరికీ తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చూడండి, 5వ అధ్యాయం 16వ వచనం. చదువుతాం చూడండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన వెలుగు ఏం చేయాలంట? ప్రకాశింపనీయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం వస్తుంటే వెలుగు రావాలి. మనం వస్తుంటే వెలుగు వస్తుందా, చీకటి వస్తుందా? చీకట్లాగా కనబడుతున్నామా? చెప్పండి. మనం వస్తుంటే వెలుగులాగా ప్రకాశించాలి. మనము సత్క్రియలు చేసేవారం. ఇప్పటి వరకు మనం చూస్తాం, బుద్ధి లేని వారికి ఏం చేయాలి? మనం బుద్ధి చెప్పాలి. బలహీనులకు ఏం చేయాలి? బలము ఇవ్వాలి. ధైర్యం లేని వారిని, ధైర్యం చేయని వారికి ఏం చేయాలి? ధైర్యము చెప్పాలి. అక్రమంగా నడుచుకుంటున్న వారిని ఏం చేయాలి? మనము బుద్ధి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా మనము సత్క్రియల చేత మన పరలోకపు తండ్రిని మహింపరిచినట్లుగా మన వెలుగుని ఏం చేయాలంట? వారి ఎదుట, ఎవరి ఎదుట? మనుషుల ఎదుట మన వెలుగుని ఏం చేయాలంట? ప్రకాశింపనీయాలి. మన వెలుగుని ఏం చేయాలి? ప్రకాశింపనీయాలి. వీళ్ళు క్రైస్తవులు కాబట్టి ఇలా ఉన్నారు అన్నట్టుగా ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుప్రభు చెప్తారు, నీ అంగి పై అంగి లేకపోతే పై వస్త్రం తీసుకుంటే మీ అంగి కూడా ఇచ్చేయాలట. అప్పు అడుగువాని వద్దను నీ చెయ్యి తీసివేయొద్దు అని చెప్తున్నాడు. అడుగువానికి ఇచ్చేయమంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడిగినందుకు మీరు అప్పులు అవ్వద్దు, జాగ్రత్త. మీకున్న దాంట్లో ఇవ్వండి.
కానీ మీరు అప్పులు అయ్యేటట్టుగా చేయకండి, ఓకేనా? ఇంకొక మాట ఏంటంటే, ఒక మైల్ రమ్మంటే మనం 2 మైళ్ళు, ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభువారు. 1 మైల్ లేదు 2 మైళ్ళు నడు అనకూడదు. మనం క్రైస్తవులంగా స్పెషల్గా కనబడాలి. స్పెషల్ శ్రద్ధ మనుషులు ఎదుట కనపరచాలి. మనుషులు ఎదుట మన సత్క్రియలను మనం ఏం చేయాలి చెప్పండి? సత్క్రియలను మరి చూపించే వారంగా ఉండాలి. మన వెలుగు ప్రకాశించేటువంటి వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం నక్షత్రాలలాగా ప్రకాశించాలంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నక్షత్రాలు కాదు కదా, బొగ్గులాగా మళ్ళీ మసిలాగా కనబడతా ఉంటాం, నల్లగా కనబడతా ఉంటాం. మనం ఉండొచ్చు అలాగా. అందుకు పిలిచింది దేవుడు నిన్ను. ఒకసారి ఆలోచన చేయండి. తబిత అనే స్త్రీ, నేను ఎక్కువ రిఫరెన్స్ చూపిస్తలేదు, కానీ ఆమె సత్కార్యాలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉన్నదట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె శిష్యురాలు. ఎవరి శిష్యురాలు? యేసుక్రీస్తు శిష్యురాలు. యేసుక్రీస్తు శిష్యురాలైనటువంటి తబిత ఆమె ధర్మకార్యాలను చూడండి, అపోస్తలుల కార్యాలలో 9:36 మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 9:36. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండేను. ఆమె భాషాంతరమున దొర్క అని పేరు. దొర్క అంటే కిందేమనుంది? లేడీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి 39 పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో అతన్ని తీసుకుని విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమె ఎంతగా దేవుని చిత్తం నెరవేరుస్తుందో చూడండి. మనుషులు ఎదుట తన సత్క్రియలను కనపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె ఎలా ఉందంటే సత్క్రియలను ధర్మకార్యాలు. సత్క్రియలు అంటే ఏం చెప్పండి? మంచి క్రియలు. ధర్మకార్యాలు అంటే తెలుసా మీకు? చెప్పండి ఎవరైనా. ధర్మకార్యాలు అంటే ఏంటి? ధర్మకార్యాలంటే ఉచితంగా చేయడం. ఫలితం మనం కొన్నిసార్లు కూర వేసిస్తాను నేను ఒక బాక్సులో. వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఖచ్చితంగా కూర ఏదో ఒకటి వేసి తీసుకొని వస్తూ ఉంటారు, అంటే బదులుకి బదులు. కానీ ఇక్కడేమి ఈమె చేయడమే తప్ప అక్కడి నుంచి తీసుకునేది ఏమీ ఉండదు. అది ధర్మకార్యాలంటే. మనం ఎప్పుడూ ఆలోచిస్తాం, నేను కూర ఇచ్చాను కదా వేస్తుందా, ఉట్టి బాక్సే తీసుకొస్తుందా మనం ఆలోచిస్తాం కదా. కొన్నిసార్లు మనుషులం కదా, మనం మానవ స్వభావం కనబడుతూ ఉంటుంది. నేను చీరపెట్టాను కదా, ఆమె చీరపెట్టిందా, ఆమె గృహప్రవేశం అయింది చీరపెట్టిందా నాకు. కొన్నిసార్లు మా వదిన చీరపెట్టిందా, మా అన్నయ్య చీరపెట్టాడా, మా అమ్మ చీరపెట్టిందా, మా నాన్న, ఇట్లా ఆలోచిస్తాం మనం. సరే మనం ఏదో పెట్టాము, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా పర్లేదు అన్నట్టుగా అలాంటి దృష్టి ఉండదు మనకి. కొన్నిసార్లు నేను ఎంత సాయం చేశాను, వాళ్ళు చేయాలా, చేయన అవసరం లేదు, పర్లేదులే అన్న తలంపు మనలో చాలాసార్లు ఉండదు. తబిత ఎంత దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. ఆమె ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ఈ రోజున దేవుని చిత్తం అంటే నీవు ప్రజలకు ఉపయోగకరంగా ఉండడమే దేవుని చిత్తం. ప్రజలకు దీవెనకరంగా ఉండడమే దేవుని చిత్తం. ప్రజలకు ఒక ఆశ్రయంగా ఉండడమే దేవుని చిత్తం. ప్రజలకు ఎంతో సహకారిగా ఉండడం, సహాయకురాలుగా ఉండడమే దేవుని. నిజమేనా కదా? ఎట్లున్నాం మనం అసలు? ఏమైనా ఉపయోగం? ఇంకో మాట చెప్పిన, దోర్క అంట ఈ పేరు భాషాంతరం. దోర్క అంటే లేడీ అంట. అంటే ఎంత యాక్టివ్ ఉందో, పేరుకు తగ్గట్టుగా ఆమె పనులు చేసుకుంటుంది, ఆమె ఇంట్లో పనులు చేసుకుంటుంది. అంత మాత్రమే కాదు, అంగీలను ఇంకేం చెప్పండి, ఇక్కడ రాయబడి ఉంది, అంగీలు ఇంకా వస్త్రాలు కూడా కుట్టినప్పుడు కుడతా ఉందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమెకి ఎంత ఒప్పుకో. డబ్బులు కుట్టమంటే కొడతాం,
ఊరికనే కుట్టమంటే ఎంత ఓపిక వస్తుంది మనకి? అవసరమా? అంత టైం స్పెండ్ చేయడం అవసరమా కదండి? కానీ ఈమె మనసు ఎలాంటిదంటే, నా దేవుడు నా కోసం ఉచితంగా రక్షణ ఇచ్చాడు, నేను కూడా నా ప్రజలకు, నా దేవుని ప్రజలకు నేను కూడా ఉచితంగా సహాయము చేయాలి. ఇంకో మాట చక్కగా రాయబడింది, ఆమె బహుగా బహుగా చేసి ఉండేనంట. ఎలా చేసింది? మనం ఒక్కటి చేస్తే 100 సార్లు చెప్తాం, ఒక్కటి చేస్తే 100 సార్లు చెప్తాం. ఇంకా నయం, ఆ పొందుకున్న వాళ్ళు మన గురించి చెప్పకపోతే ఇంకోసారి చెయ్యము, అది పక్కన పెట్టండి. ఇంక మొహం మాడిపోతూ ఉంటుంది, రుసరుసలాడుతూ ఉంటుంది. నిజంగా తబిత దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. తబిత దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను నెరవేరుస్తుంది. దేవుని కొరకు సత్క్రియలు చేసి తన వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా మనుషులకు మనం ఎలా ఉండాలంటే ఇష్టలంగా ఉండాలి. ఆమె చచ్చిపోయిందిరా, పేడ విరగడైందిరా అనుకోవట్లేదు వాళ్ళు. పేతురు దగ్గర కబురు పెట్టి, పేతురు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా అయ్యా మా కోసం వస్త్రాలు కుట్టింది, మా కోసం ఇంకా ఈ అంగీలు కుట్టింది, ఈమెను ఎట్లయినా బ్రతికించా, ఏమి బతకాలయ్యా. ఆమె క్రియలే ఆమెను బ్రతికించింది. కొన్నిసార్లు మనం చస్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు రండి, జాగ్రత్త. అంటే ఏం ఉపయోగం ఉండదు. ఒక యజమానుడు అన్నాడంట, ఈ స్థలం వేస్ట్ అయిపోతుంది, ఎందుకు ఈ చెట్టుని ఏం చేద్దాం, నరికేద్దాం, తీసేద్దాం. ఎందుకు? ఏ ఫలాలు లేవు, ఎందుకు? ఏమైనా ఉపయోగం ఉందా? యూజ్లెస్. అట్లాగా మనం అలా ఉపయోగం లేని వారంగా మన స్థలం వేస్ట్ అయిపోయే విధంగా ఉండకూడదు. నువ్వు ఒక స్థలంలో కూర్చుని, ఒక చైర్లో కూర్చో, ఆ చైర్ ఎంతో ఉపయోగకరంగా వాడబడేదిగా ఉండాలి. ఆ చైర్లో ఉన్న నీవు ఎంతో ఫలభరితంగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు అబ్బా ఎంత సహాయకురాలు, ఎంత ప్రేమ కలిగిన, ఎంతమందిని బలపరుస్తుంది, ఎంతమందిని ఆదరిస్తుంది, ఎంతమందికి బుద్ధి చెప్తుంది, ఎంతమందిని ప్రభు తట్టు తిప్పుతుంది అన్నట్టుగా ఉండాలి. మన స్థలము ఉపయోగకరంగా ఉండాలి తప్ప ఈ ప్లేస్ వేస్ట్ అన్నట్టుగా ఉండకూడదు. ఈరోజు స్పెషల్గా నువ్వు ప్రార్థన చేయి, దేవా నీ చిత్తము నేను నెరవేర్చా. ఇప్పుడు వరకు నిరుపయోగంగా అయిపోయాను, ఇప్పుడు వరకు ఎందుకు పనికిరాని వ్యక్తిగా అయిపోయాను, ఏది చేయట్లేదు. కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో నేను ప్రార్థన ప్రభువా నీ పని నేను చేయాలంటే నా తలంపులకు, నా మనసుకు ఆ యాక్టివ్నెస్ ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయడం జరిగింది. ఉట్టిగా నేను చేయలేను, నీ చిత్తాన్ని అంత షార్ప్గా నేను చేయలేను, కానీ నా మైండ్, నా మనసు చాలా షార్ప్గా ఉండాలి నీ చిత్తం నేను చేయాలంటే అని ప్రభుని అడగడం జరిగింది. ఎందుకంటే ఈ మనసు ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది, కానీ సరి అయిన దేవుని పని కొరకు అది వాడబడేదిగా ఉండదు కొన్నిసార్లు. ఎంతమందికి అర్థమవుతాయండి నా మాటలు? నేను అంటాను, దేవుని చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా? నువ్వు ఫలభరితమైన వ్యక్తివేనా? నువ్వు ఫలాలు ఫలిస్తున్నావా? లేక ఫలాలు లేని వ్యక్తిగా, నిరుపయోగకరమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నేను ఇక్కడితో ముగిస్తున్నాను. దేవుని చిత్తం అయితే మిగిలిన చాలా చాలా అంశాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. తబిత నిజంగా యాక్టివ్గా పనిచేస్తుంది, చురుకుగా ఉంది. లేడీ మనం యానిమల్ ఛానల్లో చూస్తాం, ఏమని చూస్తాం? యానిమల్ ఛానల్లో లేడీ పరిగెడుతుంటే వెనకాల ఏం పరిగెడుతుంది? పులి పరిగెడుతుంది. పులి ఎక్కడా, లేడీ ఎక్కడా? పరుగులు తీస్తుంది ఎవరిని? పులిని. ఎందుకంటే లేడీ అంత వేగము. వాక్యంలో నా కాళ్ళను లేడీ కాళ్ళ వల్లే చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారంట? ఎవరిని చేస్తున్నాడంట? దావీదుని దేవుడు లేడీ కాళ్ళ వల్లే చేస్తున్నాడంట. ఈరోజున ఉందా చురుకుదనం నీలో? యాక్టివ్నెస్ ఉందా? పరుగులెడుతున్నావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా?
చూడండి, ఒక్క మాట క్షమించండి. ఆ రోమపత్రిక ఇదొక్కటి నేను ఈ వారానికి చూపించేసి నేను ముగింపు చేసేస్తాను. 16వ వచనంలో కొంతమంది ఉన్నారు చూడండి. 16వ అధ్యాయం రోమపత్రిక 16వ అధ్యాయం. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావాల్సింది ఏదైనా ఉండేలా సహాయం చేయవలన ఆమెను గూర్చి మీకు సిఫారసు చేసి, ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరుంటండి ఈమె? ఫీబే ఎలా ఉందంట? సంఘానికి పరిచారకురాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘానికి ఏం చెప్పండి? పరిచారకురాలు. ఈ రోజున మనము దేవుని పరిచర్య నిమిత్తము ఒక పరిచారకులంగా ఉన్నామా? దేవుని చిత్తం బట్టి ఇందాక మనం చదివాము కొలస్సీ పత్రికలో, దేవుని చిత్తము వలన అపోస్తులైన పౌలు అనే మాట రాయబడింది. ఎవరి చిత్తం? దేవుని చిత్తం వలన దేవుడు అపోస్తులుగా దేవుడు అతన్ని ఏర్పరిచాడు. అలాగే దేవుని చిత్తాన్ని బట్టి సంఘ పరిచారకురాలుగా ఎవరున్నారు చెప్పండి? ఫీబే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు ఏమన్నా పని చేస్తున్నామా? ఏమన్నా ఉపయోగకరంగా ఏదన్నా చేస్తున్నామా? ఏదన్నా పరిచయం చేస్తున్నామా? సంఘ పరిచారకులు కొంతమంది గురించి రాయబడింది, నా జత పనివాడు, నా తోటి యోధుడు. పా, ఎంత మంచి మంచి బిరుదులు వచ్చినాయండి వాళ్ళకి. మనకేమొస్తున్నాయి బిరుదులు? ఏమా ఎప్పుడు కోప్పడుతూనే ఉంటుంది. ఏమా ఆమె నోటిలో ఏం పెట్టకూడదు. కొంతమంది ఉన్నారండి, వాళ్ళని ఏదన్నా వాళ్ళు చేసిన తప్పిదం బట్టి ఏదన్నా కోప్పడదాం లేకపోతే చెప్పుదాం, అలా కాదు ఇలాగని చెప్దామంటే కూడా భయపడుతున్నాం మేము వాళ్ళ విషయంలో. అంత భయంకరంగా ఉన్నారు వాళ్ళు. రిసీవ్ చేసుకోవట్లేకపోతున్నారు. నేనేం చేస్తున్నాను, నేను అట్లేం కాదులే అనేటట్టుగా ఉన్నారు కొంతమంది. ఈ సహోదరి చాలా తగ్గింపు కలిగిన సహోదరి, ఏది చెప్పినా వినే సహోదరి, చక్కగా ఎంతో దీనురాలుగా పరిచర్య చేసే సహోదరి, చక్కగా దేవుని పరిచర్యలో ముందుండే ఆసక్తి కలిగిన సహోదరి అన్నట్టుగా మనం నిజంగా ఫీబే దేవుని చిత్తం నెరవేరుస్తుంది. సంఘానికి ఎట్లుంది చెప్పండి? పరిచారకురాలుగా ఉంది. ఆమె అనేకులకు సహాయకురాలుగా ఉంది. ఏం చేస్తున్నట్టు ఇప్పుడు అనేకులకు సహాయకురాలుగా ఉందంటే దేవుని చిత్తం నెరవేరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా ఎలా ఉందంట? సహాయకురాలుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫలిస్తుందా లేదా ఏమే? ఫీబే ఫలిస్తుందా? ఇప్పుడు వరకు కొంతమంది పేర్లు వచ్చినాయి. ఎవరెవరు? తబిత, ఫీబే, ఇంకా కొంతమంది ఉన్నారు చూడండి. 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిలాకును అకులాకును నా వందనములు చెప్పుడు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులు. అబ్బబ్బబ్బా, సూపర్! ఎంత మంచి పేరు పొందారండి దేవుని చిత్తాన్ని బట్టి. ఎంతగా ఫలిస్తున్నారండి వీరు. దేవుని సేవకుని కొరకు ఎట్లున్నారంట? తమ ప్రాణాలను కూడా ఇవ్వడానికి తెగిస్తున్నారంట. తెగింపు ఉందంట వీళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి ఇంట కూడా ఏముందంట? సంఘం ఉందంట. అబ్బా, ఎంత ఫలిస్తున్నారండి. సంఘం ఉండాలంటే మాటలా? ఎవరు పడితే వాళ్ళ ఇంట్లో సంఘం ఉండడానికి వీలవుతుందా? ఆ వ్యక్తులే సరిగ్గా ఉండకపోతే సంఘం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆలోచన ఉంటుందా? వీళ్ళే చక్కగా లేరు, మేము వెళ్ళాలి అక్కడికి అనుకోరు. వీళ్ళు సరిగ్గా ఉంటే వాళ్ళ దగ్గర బోలెడు మంది వస్తారు. ఎంతో దీనత్వం, ఎంతో చక్కని పరిశుద్ధత, ఎంతో చక్కని వివేకం కలిగిన హృదయం, ఇవన్నీ ఉంటే కనుక వాళ్ళ ఇంటి ఏముంటారు? సంఘం ఉంటారు. అందరూ వస్తూ ఉంటారు. ఊకే చీటికి మాటికి చిరాకు పడుతూ ఉంటే ఎవరు వస్తారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కగా ఈ యొక్క అకుల ప్రిస్కిల వాళ్ళ ఇంట ఏముందంట? సంఘం ఉందంట. వాళ్ళు అన్యజనుల్లోని సంఘముల వారు కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారంట. అంటే వీళ్ళు ఎంత సహాయం చేశారో వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కూడా ఎవరికి సహాయం చేసేటట్టు ఉండాలి? మన సంఘానికి సహాయం. వాళ్ళు ఎవరికో బాగాలేదు, ఇక అంతే, బాగాలేదా అంతే, అంతవరకే కాదు.
బాలేని వాళ్ళకి మనం చేయగలిగినంత చేసే వారంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఉన్నారు చూడండి, 5వ వచనంలో, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫెనెటుకు వందనములు, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం పడిందంటే బహుగా ప్రయాసపడింది. చూడండి, నాకు బంధువులను నా తోడి ఖైదీలనైనా అంద్రోనీకును యూనియాకును వందనములు, వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం ఎక్కిన వారే? ప్రసిద్ధి. నన్ను గనుపరిచే వారిని దేవుడు ఏమి చేస్తానన్నాడు? ప్రసిద్ధికి ఎక్కాలి మనం. మాకెందుకండి పేరు? ఊరికే రాదండి పేరు, దేవుని గణపరిస్తేనే వస్తుందండి పేరు. ప్రసిద్ధికి ఎక్కాలి. మనము ప్రసిద్ధికి ఎక్కాలి, మన ఫ్యామిలీ కూడా ప్రసిద్ధికి ఎక్కాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రసిద్ధికి ఎక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు, ప్రభువునందు నాకు ప్రియుడగు అప్లియతునకును వందనములు, క్రీస్తునందు మన జత పని వాడగు ఉర్బాకును నా ప్రియుడగు స్టాకును వందనములు, క్రీస్తునందు యోగ్యుడైన అపిల్లకు వందనములు. చూడండి, నా బంధువుడగు హేరోదియోనుకు వందనములు, నార్కిస్సు ఇంటి వారిలో ప్రభునందున్న వారికి వందనములు, ప్రభునందు ప్రయాసపడు త్రుఫెనాకును త్రుఫోసోకును వందనములు, ప్రియురాలగు పెర్సిస్సునకు వందనములు, ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడాను. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి తల్లి? పౌలుకు కూడా తల్లట. అసలు మనకు తల్లి మనసు ఉందా? దెబోరా గురించి రాయబడింది, నేను తల్లిగా ఉన్నా ఇశ్రాయేలుకి అంటది. తల్లి మనసు. వీళ్ళతో నాకేంటి అని వాళ్ళని పక్కన పెట్టేయడం కాదు, ఎవరైనా సరే ఒక తల్లిలాగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబంట కళ్ళు లేని వారికి కళ్ళుగా ఉన్నాడట, కళ్ళు లేని వారికి కళ్ళుగా, కాళ్ళు లేని వారికి కాళ్ళుగా ఉన్నాడట. ఆయన విధవరాండ్రిని ఆదరించాడంట. అనేకులకు ఆయన ఎంతో ఆశ్రయంగా యోబు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలంగా మనం ఫలించాలి, మన నిలువెల్ల ఫలాలు కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనబడట్లేదంటే మనం ఏం లేనట్టు, దేవుని చిత్తం జరిగించట్లేనట్టు. నిజంగా పెర్సిస్ గారి గురించి రాయబడింది, ఆమె బహుగా అసలు ప్రయాస ఉందా మనకి? మనం ఎంత కనీసం వచ్చి ప్రార్థన కూర్చోవడం కూడా పెద్ద ప్రయాస అనుకుంటాం. మనం ప్రయాసపడే మనసు ఉండదు, కష్టపడాలన్న మనసు మనలో ఉండదు, ప్రభు కొరకు శ్రమ పడాలన్న ఆలోచన మనకు ఉండదు. కానీ మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభు కొరకు బహుగా ప్రయాసపడేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా 16వ అధ్యాయంలో అందరూ కూడా ఏం చేసిన వారు చెప్పండి? దేవుని చిత్తం నెరవేర్చిన వారు, దేవుని కొరకు ఫలించిన వారు, దేవుని ఉద్దేశాలని నెరవేర్చిన వారు. కాబట్టి ఈ రోజున ఇంకా నెక్స్ట్ వీక్ చాలా మంచి అంశం ఉంది. ఇంకా ఈ యొక్క చిత్తం కొరకు మనం ఎలా పనిచేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది నేను నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. అపోస్తులైన పౌలు ఏం చేశాడు దేవుని చిత్తం కొరకు, మనం ఏం చేయాలనేది కూడా క్లియర్గా నెక్స్ట్ వీక్ ఉంటుంది. ఈ వీక్ మాత్రం స్పెషల్గా ఒక క్రైస్తవులంగా మనం దేవుని చిత్తము ఏంటి అనేది గ్రహించాలని, దేవుని చిత్తము నెరవేర్చే వారంగా దేవుని చిత్తం ఏంటి అనేది కూడా మనం ఈరోజు స్పెషల్గా నేర్చుకుని సత్క్రియలు చేయాలని, బలహీనలను బలపరచాలని, ధైర్యం చేయని వారిని ఈ విధంగా మనం చూసుకున్నాం. ఆ సంఘానికి ఉపయోగకరంగా ఉన్న ఫీబే గురించి చూసుకున్నాం, తర్వాత పెర్సిస్ గురించి చూసుకున్నాం, రూపు గురించి చూసుకున్నాం. ఈ విధంగా కొంతమంది లిస్ట్ ఉంది, వాళ్ళందరూ కూడా చక్కగా ఉపయోగకరంగా మార్చబడ్డారు. సంఘానికి క్షేమకరంగా, సంఘానికి పరిచారకులుగా, దేవుని కొరకు బహుగా ప్రయాసపడేవారుగా మార్చబడ్డారు. మనం కూడా ఆ విధంగా ఉండునట్లుగా ప్రార్థన చేద్దాం. ఈరోజు స్పెషల్గా, ప్రభువా నేనెట్లుండాలి, నేనేం చేయాలి? అపోస్తులైన పౌలు కూడా అంటాడు, ప్రభువా నేనేమి చేయవలను అడుగుతాడు.
అలాగే మనం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను కూడా నీ చిత్తము నెరవేర్చడానికి సహాయము చేయండి అని మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రోజున నీలో ఏ బలహీనతలు ఉన్నాయో ప్రార్థన చేయి. ఏవి నిన్ను ఆటంకపరుస్తున్నాయో వాటి విషయంలో ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఎక్కడా కూడా వెనుకంజ వేయకూడదు. ఇదిగో దొరక నా ముందు పెట్టావు. దొరక లేడిలాగా పనిచేసింది, చురుకుగా పనిచేసింది. యేసయ్యా, నేను కూడా నా పనులు చక్క పెట్టుకుంటూ నీ పనులు చేసేటువంటి ఆ చురుకుదనం నాకు దయచేయి. ఆ లేడిలాగా ఉండే కృప దయచేయి. ప్రభువా, ఈ లోకపరంగా నేను జీవిస్తుంటే నిజంగానే సంతోషం ఉండదు ప్రభువా. కానీ నీ చిత్తం ఎప్పుడైతే నెరవేర్చే స్థితిలోకి నేను వస్తూ ఉంటానో అప్పుడే నిజమైన సంతోషం నా జీవితంలో ఉంటుంది ప్రభువా. నీ చిత్తము నెరవేర్చడం నాకు ఇష్టం ప్రభువా, నాకు సంతోషం ప్రభువా అని నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావా? ప్రభువా, నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు నన్ను దర్శించు ప్రభువా. ఫీబే ఆమె అనేకులకు నాకును సహాయకురాలుగా ఉందయ్యా. సహాయం చేసే ఆ హృదయం నాకు కావాలి ప్రభువా. అనేకులకు సహాయం చేసే హృదయం కావాలి, అలాగే సేవకులకు కూడా సహాయం చేసే ఆ మనస్సు మాకు కావాలి ప్రభువా. ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సుమా సహోదరు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. స్తుతి 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 స్తోత్రం తండ్రి. వందనాలు 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 ప్రభువా. దేవానికి వందనాలయ తండ్రి, నీకు వందనాలయ యేసయ్యా, నీకు వందనాలయ. ఆకాశ మహాకాశముల పైన అత్యున్నత సింహాసనము పైన మీరు ఆసీనులై ఉన్నారు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని చూచుచున్న దేవుడవు, నీకు వందనాలు ప్రభువా. మా ప్రార్థనలు ఆలకిస్తున్న ప్రభువా, నీకు వందనాలయ. మమ్మల్ని ఆవరించిన తండ్రి, నీకు వందనాలయ. నీ కృపలో మమ్మల్ని బలపరుస్తున్న దేవా, నీకు వందనాలు. ఈ దినాన ప్రభువా, ఈ విధంగా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రతిష్ఠిత శుక్రవారపు దినమును బట్టి, ఈ ఉపవాస ప్రార్థన కూడికను బట్టి మీకు వందనాలు 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 ప్రభువా. నాయన దైవజనురాల్ని మీరు నిలబెట్టుకుని మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మా పట్ల ఎంతో అత్యాసక్తి కలిగి ఉన్న దేవుడవు ప్రభువా. అందుకే నీ చిత్తమును మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. సంపూర్ణమైన నీ చిత్తమును మేము నెరవేర్చే వారిగా మమ్మల్ని అందరినీ ఉంచండి ప్రభువా. తండ్రి నాయన, నీ చిత్తములో మేము అభివృద్ధి చెందాలి ప్రభువా. నీ చిత్తాన్ని మేము గ్రహించాలి ప్రభువా. అటు కృప మాకు దయచేయండి ప్రభువా. మరి మేము ఏమేమి చేయవలసి ఉన్నాయో ప్రభువా, సూటిగా స్పష్టంగా మీరు మాకు తెలియజేసి ఉన్నారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు. ఎన్నో విషయాలలో మేము తప్పిపోతున్నాం ప్రభువా, పడిపోతున్నాం ప్రభువా, చేయలేకపోతున్నాం ప్రభువా. నాయన, మమ్మల్ని గద్దించినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన, సరి చేసుకునే మనస్సును మాకు దయచేయమని నీ పాదాలు పట్టుకుని మేము అడుగుతున్నాం ప్రభువా. నాయన, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఎంతో మందిని మీరు మా ముందుంచారు ప్రభువా. అట్టి మనస్సును మాకు ఇవ్వండి ప్రభువా. నాయన, నీకు స్తోత్రాలయ వందనాలయ. అక్రమము చేసే వారికి బుద్ధి చెప్పేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. అట్టి ధైర్యమును మాకు ఇవ్వండి. అవును ప్రభువా, నువ్వు పిరికిదనము కలిగిన మనస్సును మాకు ఇవ్వలేదు ప్రభువా. నిన్ను గూర్చి ప్రకటించడానికి, నిన్ను గూర్చి చెప్పడానికి ప్రభువా మాకు ధైర్యమును దయచేయండి ప్రభువా. వెనకడుగు వేస్తున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం ప్రభువా. చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న ఆలోచనలకే ప్రభువా మేము ఎక్కడికో దూరంగా పరిగెడుతున్నాం ప్రభువా. ఆ విధంగా కాకుండా ప్రభువా నాయన, మా కాళ్ళను మీరు లేడి కాళ్ళగా చేయమని అడుగుతున్నాం ప్రభువా. నీ కొరకు పరుగులెత్తే పాదాలు మాకు ఇవ్వండి ప్రభువా. అవును ప్రభువా, నీ అందు మేము ఆసక్తిని కనుపరచువారిగా మమ్మల్ని
మమ్మల్ని మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని తయారు చేయమని అడుగుతున్నాం ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీలో మేము ఆనందించడానికి సహాయము చేయండి ప్రభువా. అవును ప్రభు, లోకంలోని సమస్యల్ని బట్టి శ్రమల్ని బట్టి మేము కృంగిపోతున్నాం, కానీ ప్రభు నిన్ను కలిగిన మేము ఆనందించడానికి సహాయము చేయండి అయ్యా. ప్రతి విషయంలోనూ మేము ఆనందించాలయ్యా. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభు. ఇంకా ఎన్నో మాటలు మీకు మాకు తెలియజేసి ఉన్నారు ప్రభు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభు. మా పనుల ద్వారా నిన్ను మహిమపరచాలి, మా సత్క్రియల ద్వారా నిన్ను చూపించే కృప మాకు దయచేయండి ప్రభు. అవును ప్రభు, మేము నీ యొక్క సువార్తగా ఉండాలి ప్రభు. నిన్ను చూపించే పాత్రలుగా మమ్మల్ని ఉంచండి ప్రభు. అట్టి సాక్ష్యం దోర్కా కలిగి ఉంది, అట్టి సాక్ష్యం మాకును కలిగి ఉండాలి ప్రభు. మీరు సహాయము చేయండి ప్రభు. సంఘానికి ప్రయోజనకరమైన వారిగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములయ్యా, వందనాలు. నీ ఉద్దేశములను నెరవేర్చే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువ. నాయన, మీ తలంపులన్నిటినీ మేము చేయడానికి మీరు సహాయము చేయండి. మేమైతే వట్టి పాత్రలం కానీ ప్రభువ, మీరు మాకు సహాయము చేయండి. నిన్ను ఆశ్రయించి మేము అడుగుతున్నాం ప్రభువ. మీరు మమ్మల్ని నడిపించండి ప్రభువ. నాయన, మీకు వందనాలు. మా పట్ల ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలున్న దైవజనుల్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభువ. మరి వాటన్నిటిని మేము నెరవేర్చడానికి మీరు సహాయము చేయండి. ఒక ఫీబే వలె మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభువ. పెర్సిస్ వలె మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభువ. మమ్మల్ని అందరినీ మీ మహిమ కొరకు నిలబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభువ. మా దైవజనులకు మేము కిరీటములుగా ఉండడానికి సహాయము చేయండి ప్రభువ. మరి నాయన, పాస్టర్క ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభువ. అక్క మరి ఎంతో బలహీనతలో ఉన్నప్పటికీ ప్రభువ, మా కొరకు మీరు నిలబెట్టుకున్నారు ప్రభువ. నీ మాటలు మాకు వినిపించడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి, మీరు ఇచ్చిన బలాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువ. అవును ప్రభు, మరి అక్కకి ఇంకా ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువ. మీరు సహాయము చేయండి ప్రభువ. మీరు లేవనెత్తండి ప్రభువ. మేము ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే నీ బలమును పొందుకునే వారిమి తండ్రి. నాయన, అట్టి బలమును మీరు అక్కకి దయచేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువ. ఇంకనూ నీ కొరకు బహుబలముగా మీరు అక్కను వాడుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువ. మా ముందు ఒక మాదిరిగా మీరు అక్కను ఉంచారు ప్రభువ. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అవును ప్రభువ, ఏ బలహీనత కూడా మమ్మల్ని ఆపడానికి వీలు లేదు ప్రభువ. ఏ పరిస్థితి కూడా మమ్మల్ని ఆపడానికి వీలు లేదు ప్రభువ. నీ ముందుకు నాయన, నిన్నును బట్టి ప్రభు ముందుకు కొనసాగే వారిగా మమ్మల్ని అందరినీ ఉంచమని అడుగుతున్నాం ప్రభువ. వచ్చిన ప్రతి బిడ్డని బట్టి మీకు వందనాలు ప్రభువ. మరి లైవ్ లో వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభువ. తండ్రి, మీరే ముందుండి నడిపించండి. ముందున్న ఈ ప్రార్థన కూడికంతా నీకు మహిమకరంగా జరిగించండి. బలపరిచి సహాయము చేసి తోడుండమని మా తండ్రి ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.